హలో అండి, అందరికీ నమస్తే. సో ఈరోజు రీడింగ్ వచ్చేసి మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారా లేదా, మీరు మీ పర్సన్ని మిస్ అయినట్టే మీ పర్సన్ మీకు మిస్ అవుతున్నారా లేదా అనేది చూస్తానండి. అండ్ ఇంకొక జోక్ ఏంటిది అంటే, మేబీ 60-70 ఇయర్స్ ఉంటాయండి. అసలు నోట్లో ఆ పళ్ళు ఊసిపోయిన తాత కూడా ఫోన్ చేసి, మేడం మా పర్సన్ మరి జీవితంలో థర్డ్ పర్సన్ ఉన్నారా అని అడుగుతున్నారండి. దేవుడా! నాకేం చెప్పాలో అర్థం కావడం లేదండి. చాలా ఫన్నీగా అనిపించింది నాకు కొంచెం. అండ్ ఆ జీవితంలో హ్యాపీగా ఉండడానికి, సోలోగా వారితో వారు టైమ్ స్పెండ్ చేయడానికి ఆహ్, ఉండాల్సిన టైం అది. సో, వాళ్ళు ఫోన్ చేసి అలా అడిగేసరికి నాకు అసలు ఎలాంటి ఆన్సర్ ఇవ్వాలో అర్థం కాలేదనమాట. అలాంటి ఇన్సిడెంట్ ఈరోజు జరిగిందండి. ఆహ్, ఓకే. మనం టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. మీరు మీ పర్సన్‌ని మిస్ అయినట్టే మీ పర్సన్ మీకు మిస్ అవుతున్నారా లేదా అనేది టాపిక్ అనమాట. ఓకే. అసలు ఈ పర్సన్ వారి లైఫ్‌లో హ్యాపీగానే ఉన్నారా? లేదా అసలు వారి మనసులో అసలైన ఉద్దేశ్యం ఏంటిది అనేది మనం ఈరోజు చూస్తాం. కాబట్టి రీడింగ్ అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. అండ్ రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఒపీనియన్‌ని నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. ఓకేనా? ఓకే, చూస్తామండి. ఇంకా రీడింగ్‌లోకి అయితే వెళ్ళిపోతాం. మీరు మీ పర్సన్‌ని మిస్ అయినట్టే మీ పర్సన్ కూడా మిమ్మల్ని మిస్ అవుతున్నారా లేదా? వారి లైఫ్‌లో వారు హ్యాపీగానే ఉన్నారా? మళ్ళీ ఈ పర్సన్ మీతో రీయూనియన్ కోసం వస్తే అసలు వారి మనసులో ఉన్న ఉద్దేశ్యం ఏమిటి? ఈరోజు మీకు ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుందని అనుకుంటున్నానండి. ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు. మ్యారేజ్ అయిన వారు, మ్యారేజ్ కాని వారు, అండ్ రిలేషన్‌లో ఉన్నవారు, నో కాంటాక్ట్ సిచ్యువేషన్. మీ మనసులో ఒక పర్సన్ అయితే ఉన్నారు ఖచ్చితంగా. సో, ఆ పర్సన్‌ని మీరు తలుచుకొని రీడింగ్ అనేది చూడండి. ఓకేనా? అసలు ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారా లేదా? ప్లీజ్ యూనివర్స్, చూసే మా వ్యూయర్స్‌కి యాక్యురేట్‌గా రీడింగ్ ఇవ్వండి. మా వ్యూయర్స్ అయితే వారిని చాలా మిస్ అవుతున్నారు. మరి ఆ పర్సన్ కూడా వీరిని మిస్ అవుతున్నారా లేదా? యాక్యురేట్‌గా రీడింగ్ అయితే ఇచ్చేయండి. ఓకే. ద సన్ కార్డ్ చెప్పానండి. నేను మీ వైపు అండ్ మీ పర్సన్ వైపు కార్డ్స్ అన్ని పెట్టేసి చెప్తాను. ఓకే. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 10 ఆఫ్ కప్స్, హ్యాపీ ఫ్యామిలీ. ఇక్కడైతే రికన్సిలేషన్ అయితే తప్పకుండా జరుగుతుందండి మీకు మీ పర్సన్‌కి. ఓకే. ఈ పర్సన్ ఏదో గిల్టీనెస్‌లో ఉన్నారండి. ఏదో విషయంలో తను తప్పు చేశాను అండ్ మిమ్మల్ని ఏదో విషయంగా ఈ పర్సన్ హర్ట్ చేసి ఉంటారు. ఆ విషయంలో తను ఇప్పుడు గిల్టీగా ఫీల్ అవుతున్నారండి. ప్రెజెంట్ టైంలో మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారు కొంచెం గిల్టీనెస్‌లో ఉన్నారనమాట. 24/7 అదే తన మైండ్‌లో నుంచి పోవడం లేదండి. ఓకే. తను మీ పట్ల తను ఏదైనా సిచ్యువేషన్‌లో మిమ్మల్ని ఏదైనా హర్ట్ చేయడం, మీ మీద గట్టిగా అరవడం గానీ, లేదా మిమ్మల్ని థర్డ్ పర్సన్ గానీ ఏ విషయంలోనే మిమ్మల్ని బాధ పెట్టొచ్చు ఈ పర్సన్. సో, ఆ విషయంలో తను గిల్టీగా ఫీల్ అవుతున్నారనమాట. ఇక్కడ ద డెవిల్ కార్డ్ అండ్ 3 ఆఫ్ సోర్డ్స్ కార్డ్ వచ్చింది. సో, థర్డ్ పర్సన్ అయితే ఉన్నారు మీ రిలేషన్‌లో. థర్డ్ పర్సన్ అంటే అదర్ పర్సన్ అయినా ఉండొచ్చు, ఫ్యామిలీ అయినా ఉండొచ్చు, మీ ఇద్దరిది క్యాస్ట్ అయినా ఉండొచ్చు. ప్రతి ఒక్కటి థర్డ్ పర్సన్ కింద వస్తుందండి. ఓకే. ఆ విషయంలో ఏ పర్సన్ మీకు హర్ట్ చేసి ఉన్నారు చాలా. సో, ఆ విషయంలో మిమ్మల్ని హర్ట్ చేసిన దానికి తను ఇప్పుడు గిల్టీనెస్‌లో ఉన్నారు. ఏ పర్సన్ అసలు నిద్ర కూడా పోవడం లేదండి.
ఓవర్ థింకింగ్ వలన తనకి ఏదో ఆలోచనలు రావడము, నిద్ర పెట్టకుండా చేస్తున్నాయన్నమాట తనకి ఆలోచనలు. ఓకే. సో మీ పరంగా మీ పర్సన్ బాధపడుతున్నారండి. అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నట్టుగా ఫీల్ అవుతున్నారా లేదా అంటే చాలా మిస్ అవుతున్నారండి మిమ్మల్ని. ఓకే. చాలా బాధపడుతున్నారు. మీ పరంగా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. నేను ఒక్కొక్క కార్డ్ అనేది క్లారిఫికేషన్ చేసుకుంటా మీకు చూపిస్తాను. ఓకే. అప్పుడు మీకు క్లారిటీ అనేది వచ్చేస్తుందనమాట. ఇక్కడ చాలామంది అయితే ఇక్కడ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ కానీ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ కానీ ఉందండి. ఓకే. ఇక్కడ మీకు మీ పర్సన్ మీద ప్రేమ ఉంది. మీ పర్సన్‌కి మీ మీద ఇక్కడ ఫ్యాషన్ ఉంది. ఒక ఫిజికల్ అట్రాక్షన్ అనమాట. ఈ పర్సన్‌కి ఫిజికల్‌గా మీకు దగ్గరవ్వాలి అనే ఉద్దేశ్యం అయితే కనిపిస్తుందండి. ఓకే. అండ్ ఈ పర్సన్ ఏదో థర్డ్ పర్సన్ రిలేషన్‌లో తనేదో చిక్కుకుపోయినట్టుగా ఫీల్ అవుతున్నారండి. ఓకే. తను థర్డ్ పర్సన్ రిలేషన్‌లో ఉన్నారు. అండ్ ఏదో ఒక విషయంగా ఇంకా అక్కడ చిక్కుకొని పోయారు ఈ పర్సన్. ఇంకా మీ పరంగా తను యాక్షన్ తీసుకోవడానికి తనకు రావడం లేదు. సో ఏం చేయాలి అనే విధంగా తను ఆలోచిస్తున్నారనమాట. సో థర్డ్ పర్సన్‌తో అయితే మీ పర్సన్‌కి చాలా గొడవలైతే జరుగుతున్నాయండి. ఓకే. మీ లైఫ్‌లో థర్డ్ పర్సన్ ఉన్నారు అంటే అపోజిట్ పర్సన్ అనమాట. వారితో మీ పర్సన్‌కి చాలా గొడవలైతే జరుగుతున్నాయండి. సో ఇప్పుడే తను రియలైజ్ అవుతున్నారు మీ పర్సన్ మీ పరంగా. ఓకే. ఒక ఎంప్రెస్ లాంటి పర్సన్‌ని వదిలేసి ఒక డెవిల్ పర్సన్‌ని పట్టుకున్నాను. ఇంకా ఇలాంటి వారిలో తన జీవితాన్ని పెట్టేసి ఇంకా తను అక్కడ స్టక్ అయిపోయారనమాట. ఇంకా తను బయటపడలేని సిచ్యువేషన్‌లో ఈ పర్సన్ ఉన్నారు. కొంతమందికైతే మీ పర్సన్ థర్డ్ పర్సన్‌ని మ్యారేజ్ కూడా చేసుకొని ఉంటారండి మీ పర్సన్. ఓకే. కాబట్టి తను ఇంకా అక్కడ చిక్కుకొని బయటకు రాలేక చాలా బాధపడుతున్నారు అనే విధంగా చూపిస్తుందనమాట. మీ పర్సన్‌కైతే కర్మ అనేది స్టార్ట్ అయిందండి. ఓకే. మీ పరంగా మంచి జరుగుతుంది. మీ పర్సన్‌కేమో ఇప్పుడు దాకా తను హ్యాపీగా ఉన్నారు. థర్డ్ పర్సన్‌తో చాలా ఎంజాయ్ చేశారు అంటే వారి మధ్యలో ఏదో సిచ్యువేషన్ అనేది రావడము, ఇద్దరికి ఆర్గ్యుమెంట్స్ రావడము, గొడవ పడడము అండ్ అసలు నిద్రపోకపోవడము, ఒకరిని ఒకరు దూషించుకోవడం అలాంటిదనమాట. అలాంటిది జరుగుతుంది వారి లైఫ్‌లో. తనేమి హ్యాపీగా ఉండడం లేదు. కాబట్టి ఇప్పుడు తను మిమ్మల్ని మిస్ అవుతున్నా అనే ఫీలింగ్ తనకు వస్తుందనమాట. ఇక్కడైతే ఇంకా మీ పర్సన్‌ని ఎవరో మీ పరంగా మైండ్ వాష్ కూడా చేసినట్టుగా చూపిస్తుందండి. ఓకే. వారు ఎవరైనా ఉండొచ్చు. వారి మదర్, ఫాదర్ అండ్ సిస్టర్స్, ఫ్రెండ్ ఎవరైనా ఉండొచ్చు. వారి లైఫ్‌లో మీ మాట వినకుండా వారి మాటలే వినేటట్టుగా మీ పర్సన్ అయితే వారు చేసుకున్నారండి. ఓకే. ఇక్కడ బ్లాక్ మ్యాజిక్ కూడా చూపిస్తుందనమాట. సో మీ పర్సన్ మీద బ్లాక్ మ్యాజిక్ ప్రయోగించి వారి మాటలు వినేటట్టుగా వారు చేసుకున్నారు అనే విధంగా చూపిస్తుందనమాట. ఓకే. కానీ ఈ పర్సన్ మనసుకి ఎక్కడో తనకు తెలియకుండానే మిమ్మల్ని ఏదో బాధ పెట్టినట్టుగా మీ పరంగా తను ఏదో తప్పు చేసిన వాడిలాగా, తప్పు చేసిన దానిలాగా అలాగనమాట. మీరు ఎలా అయినా తీసుకోండి. సో ఆ విధంగా తనకు అనిపిస్తుంది అండ్ బాధపడుతున్నారు ఈ పర్సన్. మీరు గుర్తుకొస్తున్నారు. ఓకే. కొంతమందికి మీ పర్సన్ మీద బ్లాక్ మ్యాజిక్ జరిగి ఉంటుంది. అండ్ కొంతమందికి ఏమో మీ పర్సన్‌ని మైండ్ వాష్ చేస్తా ఉన్నారనమాట. మీ మాటలు వినకుండా వారి మాటలు మాత్రమే వినేటట్టుగా చేసుకుంటా ఉన్నారు ఇక్కడ. ఓకే. సో ఈ పర్సన్ అయితే ఇప్పుడు మీతో మళ్ళీ రీయూనియన్ చేయాలి అని ఆలోచిస్తున్నారండి. విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ అవుతుందనమాట. చాలా జాయ్‌గా మీ దగ్గర ఉంటే ఒక చిన్న పిల్లాడు వారి మదర్ దగ్గర తను ఎంత హ్యాపీగా ఉంటారు. ప్రతి విషయంలో ఓపెన్‌గా ఉంటారు కదా! తను ఎలా ఉంటే తనకి ఎలా కావాలనుకుంటే అలా ఉండొచ్చనమాట వారి మదర్ దగ్గర. ఓకే. అలాగే మీ పర్సన్ కూడా మీ దగ్గర ఉంటే తనకి ఎలా ఉంటే తనకు అలా ఉండొచ్చు. తనకి ఎలా కావాల్సి ఉంటే అలా ఉండొచ్చు తను. తనకు ఎదురు చెప్పేవారే ఉండరనమాట. ఓకే. కానీ థర్డ్ పర్సన్ దగ్గర వచ్చేసరికి తను అలా ఉండలేరనమాట. ప్రతి విషయంలో తన ఫీలింగ్స్ దాచుకోవడం గానీ, ప్రతి విషయంలో మొహమాట పడడం గానీ, థర్డ్ పర్సన్ అలా మీ పర్సన్‌ని హర్ట్ చేస్తా ఉంటారనమాట. కాబట్టి అక్కడ ప్రతి విషయంలో తను ఓపెన్‌గా ఉండలేకపోతున్నారు. మీ దగ్గరైతే చాలా హ్యాపీగా ఉండగలుగుతారు. కాబట్టి మళ్ళీ మీతో రీయూనియన్ చేయాలి. మీతో రీయూనియన్ చేస్తేనే తను చాలా హ్యాపీగా ఉంటారు అనే విధంగా తను యాక్షన్ అనేది తీసుకుంటున్నారు. కాకపోతే కొంచెం స్లో మూవ్‌మెంట్‌లో ఉన్నారండి. ఇక్కడ పెంటికల్ కార్డ్ వచ్చింది కాబట్టి అండ్ తను వచ్చేది కూడా పేజ్ ఎనర్జీలో వస్తున్నారండి. పేజ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ద సన్ కార్డ్ అంటే విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ అవుతుంది. మీ పరంగా తను యాక్షన్ తీసుకుంటారు. మీతో రీయూనియన్ చేస్తారు. మీతో కాంటాక్ట్‌లోకి వచ్చేస్తారు. కాకపోతే తను పేజ్ కొంచెం ఇమ్మెచ్యూర్‌గా ఆలోచించి రావడం జరుగుతుందనమాట. ఓకే. మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లెవెల్‌లో చూస్తా ఉన్నారండి ఈ పర్సన్. ఓకే. మీ దగ్గర మనీ ఫ్లో చాలా బాగుంది. మీ లైఫ్‌లో మీరు బిందాస్‌గా బతుకుతున్నారనమాట. ఈ పర్సన్‌ని పట్టించుకోవడం లేదు అనే బాధ ఈ పర్సన్‌లో ఉంది. అండ్ మిమ్మల్ని అయితే ఒక ఎంప్రెస్ లెవెల్‌లో చూస్తా ఉన్నారండి ఈ పర్సన్. మీరు తనని అట్రాక్ట్ చేస్తా ఉన్నారనమాట. మీ మీద తనకు ఏమంటారు, మీరు తనకి చాలా గుర్తుకొస్తున్నారనమాట ఈ పర్సన్‌కి. ఓకే. కాబట్టి ఈ పర్సన్ మీకు కాల్ చేయాలి అని కూడా ఆలోచిస్తున్నారు.
అండ్ ఈ పర్సన్ ఎవరితోనో డిస్కషన్ కూడా చేస్తూ ఉన్నారండి. వారు ఎవరైనా ఉండొచ్చు, మా లాంటి టారో రీడర్స్ కావచ్చు, ఇంకా ఎవరైనా ఉండొచ్చు. వారి దగ్గర గైడెన్స్ అనేది తీసుకుంటూ ఉన్నారనమాట. మా పర్సన్ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, వారి లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారా, అండ్ తను నా గురించే వెయిట్ చేస్తుందా, లేదా తను నా గురించే వెయిట్ చేస్తున్నారా అనే విధంగా తను మీ గురించి తెలుసుకుంటూ ఉన్నారనమాట మీ పర్సన్కి. ఈ పర్సన్ ఎవరైతే చెప్తున్నారో వారు మీ గురించి పాజిటివ్గానే చెప్తున్నారండి. ఓకే, మీరు తన గురించే వెయిట్ చేస్తున్నారు, మీ గురించి ఆలోచిస్తున్నారు అనే విధంగా మీ పర్సన్కి వారు చెప్తున్నారనమాట. దానివలన ఈ పర్సన్ ఇప్పుడు చాలా బాధపడుతున్నారండి. ఓకే, 24/7 మీ గురించి ఆలోచిస్తున్నారు. అండ్ ఇంత మంచి పర్సన్ని కూడా తను హర్ట్ చేశారు. అండ్ మీ గురించి తను ఏమీ ఆలోచించకుండా ఇంకొక న్యూ పర్సన్ని చూసుకొని వారిని మ్యారేజ్ చేసుకున్నారు అనే విధంగా తను బాధపడుతున్నారండి ఈ పర్సన్. ఓకే, థర్డ్ పర్సన్ మీద మీ పర్సన్కి లవ్ అయితే ఏమీ కనిపించడం లేదండి. అక్కడ కేవలం మనీ బెనిఫిట్స్ ఆశించి మాత్రమే ఆ పర్సన్ని మ్యారేజ్ చేసుకోవడం కానీ అలాంటిది ఏదో చూపిస్తుందన్నమాట. ఓకే, అండ్ ఫ్యామిలీ గురించి కూడా ఆలోచించి వారిని మ్యారేజ్ చేసుకోవడం కానీ అండ్ వారి గురించి ఆలోచించడం కానీ చేశారు అనే విధంగా అయితే వస్తుందన్నమాట మెసేజ్. ఓకే, సో వారి ఫ్యామిలీ గురించి వారు ఆలోచించారు, వారి గురించి వారు ఆలోచించుకున్నారు, కానీ మీ గురించి ఏమీ ఆలోచించలేదు, మిమ్మల్ని ఒక నడి సముద్రం మధ్యలో వదిలేశారు అనే విధంగా ఇప్పుడు ఈ పర్సన్ బాధపడుతున్నారనమాట. ఓకే, మిమ్మల్ని చీట్ చేశారు అని ఈ పర్సన్ బాధపడుతున్నారండి. అండ్ మీతో చాలా గొడవలు పడ్డారు ఈ పర్సన్, మిమ్మల్ని చాలా హర్ట్ చేశారు అనే విధంగా కూడా తను బాధపడుతున్నారు. అండ్ ఇప్పుడు ఈ పర్సన్ తన చుట్టూ ఒక బౌండరీస్ అనేది గీసుకొని ఉన్నారనమాట. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదో తనకేమీ అర్థం కావడం లేదు. సో కాబట్టి తన చుట్టూ తను బౌండరీస్ గీసుకొని తను సెల్ఫ్ లవ్ చేసుకోవాలి, తన మీద తను ఫోకస్ చేయాలి, ఎవరు ఏంటో తెలుసుకోవాలి అనే విధంగా తను హీల్ అవుతున్నారండి. సో హీల్ అయిన తర్వాత తప్పకుండా ఈ పర్సన్ మీతో రీయూనియన్ చేస్తారు. ఇక్కడ ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారు, మీ గురించి చాలా ఆలోచిస్తున్నారనమాట. తను పడుకున్న డే అంతా తను చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నాయి. పర్సన్ నైట్ టైంలో వచ్చేసరికి మీ నెంబర్ని చెక్ చేయడం కానీ, మీ డీపీ చెక్ చేయడం కానీ, లేదా మీ గురించి ఆలోచించడం కానీ చేస్తూ ఉన్నారనమాట. తనకు తెలియకుండానే మీ ఆలోచనలు ఈ పర్సన్కి వస్తున్నాయండి. ఓకే, దాని వలన ఈ పర్సన్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారనమాట. అండ్ ఇక్కడ ద డెవిల్ కార్డ్ వచ్చేసి ఇక్కడ మీ పర్సన్ మీద అయితే కొంతమందికి బ్లాక్ మ్యాజిక్ జరిగింది అండ్ వారి మాటలే వినాలి అనే విధంగా అనమాట. అండ్ మీ పర్సన్కి కూడా మీ మీద ఫిజికల్ అట్రాక్షన్ అయితే చాలా ఉందండి. ఓకే, మీకు ఈ పర్సన్ చాలా అడిక్ట్ అయి ఉన్నారనమాట. ఓకే, మీరు వేరే వారితో మాట్లాడడం కానీ, వేరే వారితో క్లోజ్గా ఉండడం కానీ తను సహించలేరనమాట. ఓకే, మీరు తనకు మాత్రమే సొంతం, మీ ప్రేమ అంతా తనకు మాత్రమే సొంతం, తను మాత్రం ఎవరితోనే మాట్లాడచ్చు, ఏదైనా చేయొచ్చు, కానీ మీరు మాత్రం ఎవరితోనే మాట్లాడకూడదు. ఆ పొసెసివ్నెస్ అనమాట వారికి. ఓకే, మీరు బాధపడతా ఉండాలి, లేదా తన గురించి మాత్రమే వెయిట్ చేస్తూ ఉండాలన్నమాట. ఓకే, కాకపోతే కానీ ఏ పర్సన్ మాత్రం అందరితోనే మాట్లాడచ్చు, మిమ్మల్ని చాలా బాధ పెట్టచ్చు, తను ఏదైనా చేయొచ్చు, అలాంటి పర్సన్ అనమాట మీరు. ఓకే, తనైతే మీకు ఇప్పుడు ప్రజెంట్ టైంలో మీకు జడ్జిమెంట్ చేయాలి అని ఆలోచిస్తున్నారండి పర్సన్. ఏదో ఒక విషయంగా తను చాలా స్ట్రాంగ్ డెసిషన్ అయితే తీసుకోబోతున్నారు. మీకు మంచి చేసే విధంగా తను జడ్జిమెంట్ తీసుకుంటూ ఉన్నారనమాట. ఓకే, మీతో అసలు రిలేషనే వద్దు, మీతో పూర్తిగా ఏం చేసుకోవాలి అని అనుకున్న పర్సన్ మళ్ళీ మీకు జడ్జిమెంట్ చేసి మీతో రీయూనియన్ చేయాలి అనే విధంగా మీ లైఫ్లోకి వస్తున్నారు. వీళ్ళ ఫార్చ్యూన్ తను తప్పకుండా నిర్ణయం అయితే తీసుకుంటారండి. ఓకే, ఇక్కడ ఈ పర్సన్ లైఫ్లో ఏదో బ్యాడ్ కర్మ అనేది నడుస్తూ ఉందన్నమాట. తను ప్రతి విషయంలో హర్ట్ అవ్వడము, ప్రతిదానికి వీరితో తనకి ఆర్గ్యుమెంట్స్ రావడం జరుగుతుందన్నమాట. కాబట్టి తను అక్కడ హ్యాపీగా ఉండడం లేదు. ప్రతిసారి తన హార్ట్కి ఏంటిది కత్తిపోట్లు తప్పడం లేదనమాట. ప్రతిసారి తను హర్ట్ అవుతూనే ఉన్నారు వారి లైఫ్లో. కాబట్టి చాలా హ్యాపీగా ఉండగలరు అంటే అది మీ దగ్గర మాత్రమే, కాబట్టి మీ పరంగా యాక్షన్ అయితే తీసుకోవాలి అని ఆలోచిస్తున్నారనమాట ఈ పర్సన్కి. అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు లేదా అంటే తప్పకుండా ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారండి. ఓకే, మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది. ఓకే, చాలా మిస్ అవుతున్నారు, చాలా బాధపడుతున్నారు మీరు తన జీవితంలో లేక. తను ఎవరితో అయితే ఉంటున్నారో అక్కడ తన హార్ట్కి కత్తిపోట్లు తప్పడం లేదు. ప్రతి విషయంలో తను హర్ట్ అవుతున్నారు, చాలా బాధపడుతున్నారనమాట. ఒక డెవిల్ పర్సన్ వారి జీవితంలో ఉన్నారండి, అక్కడ చాలా బాధపడతా ఉన్నారు ఈ పర్సన్. ఓకే, అండ్ మీరు మీ పర్సన్ని మిస్ అవుతున్నారా లేదా అంటే మీకు మీ పర్సన్ అంటే చాలా ఇష్టం అండి. ఓకే, మాటలో చెప్పలేనంత ఇష్టం.
మీ పర్సన్ మీద మీకుంది. ఈ పర్సన్ మీతో మాట్లాడకున్నా వారిని ఒక హై పొజిషన్‌లో చూస్తున్నారండి. ఒక స్టార్ లాగా అన్నమాట. ఒక మంచి పొజిషన్‌లో ఉన్నారు అండ్ వారు చాలా బాగుంటారు అనే విధంగా మీరు తనని అట్రాక్ట్ అవుతా ఉంటారనమాట. ఈ పర్సన్ మీతో మాట్లాడకున్నా కూడా, మీకు తను బాధ పెట్టినా కూడా తనే మీకు కావాలి అనే విధంగా మీరు తన గురించే ఎదురు చూస్తా ఉన్నారు. అండ్ వారిని ఒక స్టార్ లాగా చూస్తా ఉన్నారనమాట. వారు ఒక మంచి హై పొజిషన్ అనే విధంగా, అంటే మీ దృష్టిలో ఈ పర్సన్ పొజిషన్ అలా ఉంటుందనమాట. అంత రేంజ్‌లో ఈ పర్సన్‌ని మీరు చూస్తారండి. ఓకే. ఈ పర్సన్ మీతో లాంగ్ డిస్టెన్స్‌లో కూడా ఉండొచ్చండి. సో, వారి గురించే మీరు చాలా ఆలోచిస్తున్నారు. అండ్ ఈ పర్సన్ వారి లైఫ్‌లో చాలా బాగున్నారు. వారు ఏం కోరుకుంటే అది ప్రతిదీ జరుగుతుంది. కానీ మీరు ఏం కోరుకుంటే అది జరగడం లేదు అనే విధంగా అనమాట. మీరు మీ పర్సన్‌ని కోరుకున్నారు. కానీ మీ పర్సన్ మీకు దక్కడం లేదు. ఓకే. మీ పర్సన్ ఏదైతే కోరుకుంటున్నారో అది తన దగ్గరికి వస్తుంది. తను చాలా హ్యాపీగా ఉన్నారు అనే విధంగా మీరు ఆలోచిస్తున్నారనమాట. అండ్ ఈ పర్సన్ మీద మీకు చెప్పలేనంత ప్రేమైతే ఉందండి. ఓకే. మీ ప్రాణం ముఖ్యమా? ఈ పర్సన్ ముఖ్యమా మీకు? అంటే ఈ పర్సనే మీకు ముఖ్యం అనే విధంగా మీరు ఆన్సర్ అయితే ఇస్తారనమాట. అంత ప్రేమ అయితే మీ పర్సన్ మీద మీకు ఉందండి. ఓకే. సో, మీ జీవితంలో ఏదైతే లేదో అది మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు. మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తున్నారో అదే మీ జీవితంలో జరగబోతుందండి. ఓకే. నైట్ ఆఫ్ కప్స్ అండ్ నైట్ ఆఫ్ స్వార్డ్స్. ఇక్కడ మీరు మేనిఫెస్ట్ చేయడం ద్వారా ఈ పర్సన్స్ మీ లైఫ్‌లోకి రావడం జరగబోతుంది. ఓకే. ఒక పర్సన్ మీతో ఎమోషనల్లీ కనెక్ట్ అవుతున్నారండి. మీకు మ్యారేజ్ చేసుకోవాలి. మీ హార్ట్‌తో తను బాగా కనెక్ట్ అవుతున్నారనమాట. మీరు ఈ పర్సన్‌కి ఎలా కనెక్ట్ అవుతున్నారు? తనే మీ జీవితం, తనే మీ సర్వస్వం అనే విధంగా మీరు ఎలా తనని కనెక్ట్ అవుతున్నారో, ఈ పర్సన్ కూడా మీకు అలాగే కనెక్ట్ అయ్యి మీ లైఫ్‌లోకి రావడం జరగబోతుంది. అండ్ ఇంకొక పర్సన్ మాత్రం అసలు మీరు వద్దు, మీరు అసలు వారికి సెట్టే అవ్వరు, ఇలాంటి వారిని మ్యారేజ్ చేసుకోవడం ఏంటి, ఇలాంటి వారితో ఫ్రెండ్షిప్ ఏంటిది అనే విధంగా తను ఏ పర్సన్ అయితే వెళ్ళిపోయారో ఆ పర్సనే ఇప్పుడు మళ్ళీ మీ వాల్యూ ఏంటో గుర్తుకొచ్చి తను మీ లైఫ్‌లోకి రావడం జరగబోతుందండి. ఓకే. ఇక్కడ డెత్ చేసుకొని వెళ్ళిపోయారు. మీరు ఇంత బాధపడుతున్నారు. అయినా కూడా ఏమీ పట్టించుకోలేదనమాట. ఓకే. మీ ప్రాణం పోయినంత పని అయింది. కానీ ఈ పర్సనే ఆ సిట్యుయేషన్‌కి మిమ్మల్ని తీసుకెళ్లారు. ఓకే. అప్పుడు ఏమీ పట్టించుకోని పర్సన్ ఇప్పుడు మీరు స్పిరిచువల్‌గా ఎదిగారు. కొన్ని లెసన్స్ అనేది నేర్చుకున్నారు. ఎవరు ఎలాంటి వారు అనేది, ఏ విషయంలో ఎమోషనల్‌గా ఉండాలి, ఏ విషయంలో ప్రాక్టికల్‌గా ఉండాలి అనే విధంగా మీరు ఇవన్నీ లెసన్స్ అనేది మీరు నేర్చుకున్నారు. ఓకే. నేర్చుకొని ఇప్పుడు మీ కాళ్ళ మీద మీరు నిలబడే టైంకి ఈ పర్సన్ ఇప్పుడు మీకు అట్రాక్ట్ అవుతున్నారనమాట. ఓకే. నీడీ పీపుల్‌కి దాన ధర్మాలు చేస్తున్నారు. అండ్ ఇండిపెండెంట్‌గా చాలా హ్యాపీగా ఉన్నారు అనే విధంగా అనమాట. సో, కాబట్టి తను ఇప్పుడు మీ వాల్యూ గుర్తుకొచ్చి మీరు ఇంకా పూర్తిగా దూరమైపోతారు తనని అనే విధంగా ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి రావడం జరగబోతుందండి. ఓకే. ఆల్ సైన్స్ అయితే ఇక్కడ ఉన్నాయండి. నేను ఒకటే సైన్స్ ఉంది అని ఏమి చెప్పడం లేదు. సో, ఆల్ సైన్స్ అనేది వచ్చాయి కాబట్టి ఆల్ సైన్స్ అనే చెప్తున్నాను. ఇక్కడ ప్రతి ఒక్క సైన్స్ అనేది ఉందన్నమాట. మీకు రీడింగ్ రిజల్ట్ అయితే సరిపోతుంది. ఓకే. అండ్ ఈ పర్సన్ మీకు ఏదో హార్ట్ బ్రేక్ చేసినట్టుగా చూపిస్తుందన్నమాట. తను మీ పరంగా అపాలజీ కూడా అడిగేది చూపిస్తుందన్నమాట. ఓకే. మీరే ఈ రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలి అని ఆలోచిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుందన్నమాట. అండ్ ఇప్పుడు మీ లైఫ్‌లో మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. మనీ మేకింగ్‌లో మాత్రమే ఫోకస్ చేస్తున్నారండి. ఓకే. ఇక్కడ మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు. మీరు మాత్రం మీ మీద మాత్రమే మీరు ఫోకస్ చేస్తున్నారు. మీ గురించి మాత్రమే మీరు ఆలోచిస్తున్నారు. అండ్ మనీ మేకింగ్‌లో ఫోకస్‌గా ఉన్నారనమాట మీరు. సో, ఆ టైంలో మీ పర్సన్ ఇంకా వారిని పట్టించుకోవడం లేదు అనే విషయం మీ పర్సన్‌కి అర్థమవుతుందండి. ఓకే. మీరు కొన్ని రోజులు రిలేషన్‌లో ఉన్నారు కాబట్టి ఎవరు ఎలాంటిది, ఏ టైంలో ఎవరు ఎలాంటి వర్క్ చేస్తారు అనేది మీకు అర్థమవుతుందనమాట. కాబట్టి ఇప్పుడు మీరు ఈ పర్సన్‌ని పట్టించుకోకపోయేసరికి తనకు అర్థమై తను చాలా బాధపడుతున్నారనమాట. మీరు మాత్రం ఈ పర్సన్ మీద చాలా కోపంగా ఉన్నారు. చాలా బాధ, చాలా కోపం అనేది ఉందనమాట వారి మీద. ఆప్షన్‌ని చూసుకొని మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు అనే విధంగా అనమాట. మీరు ఈ పర్సన్ విషయంలో మీరు ఎంత ఎఫర్ట్స్ పెట్టి ఉన్నారు, ఎంత హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు అనేది మీకు మాత్రమే తెలుసది. సో, కాబట్టి తన మీద మీకు చాలా కోపం అనేది ఉందన్నమాట ఈ పర్సన్ మీద. ఓకే. కోపంతో కూడుకున్న బాధ అని చెప్పొచ్చండి. ఓకే. మీ హార్ట్‌ని ముక్కలు ముక్కలు చేసేసి వెళ్ళిపోయిన పర్సనే ఇప్పుడు మళ్ళీ మీ లైఫ్‌లోకి రావడం జరగబోతుంది. ఓకే. అండ్ ఈ డేట్ నుంచి మీ పర్సన్ వైపు 3 కార్డ్స్ అండ్ మీ వైపు 3 కార్డ్స్ తీసుకుంటాను. మీ పర్సన్ ఏమంటున్నారంటే,
యు ఆర్ మై ఫేవరెట్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచంలోనే తన ఫేవరెట్ పర్సన్ మీరే అని ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారండి. ఓకే. హార్ట్ బ్రేక్. ఐ హేట్ మై సెల్ఫ్ ఫర్ బిలీవింగ్ యూ అగైన్ అండ్ అగైన్. ఈ పర్సన్కి వారి జీవితంలో హార్ట్ బ్రేక్ అయితే అయిందండి. ఓకే. 2 కార్డ్స్, అదే చాలా స్ట్రాంగ్ మెసేజ్ అయితే వస్తుంది. ఈరోజు మీ పర్సన్కి వారి జీవితంలో చాలా హార్ట్ బ్రేక్ అనేది అయింది. తను చాలా బాధలో ఉన్నారండి ఈ పర్సన్ ఈరోజు. ఓకే. రీయూనియన్. ఐఎమ్ రెడీ టు స్టార్ట్ అవర్ వన్స్ అగైన్. మళ్ళీ ఈ పర్సన్ మీతో రీయూనియన్ కోసం వస్తున్నారనమాట. ఓకే. ఒకప్పుడు వద్దు అని వెళ్ళిపోయిన పర్సనే మళ్ళీ మీతో రీయూనియన్ కావాలి అని తను మళ్ళీ మీ లైఫ్లోకి వస్తున్నారండి. అన్నిటికీ కారణం ఇక్కడ తనకు హార్ట్ బ్రేక్ అయిందనమాట. డబుల్ కన్ఫర్మేషన్ థర్డ్ పర్సన్ వలన. ఓకే. తను ఎవరైనా ఉండొచ్చు. నేను ఆల్రెడీ చెప్పాను, క్యాస్ట్ దగ్గర నుంచి అదర్ పర్సన్ ఎవరైనా కావచ్చు. ఆ పరంగా తనకు చాలా హార్ట్ బ్రేక్ అనేది జరిగింది మీ పర్సన్కి. కాబట్టి మీ వాల్యూ ఈ పర్సన్కి గుర్తుకొచ్చి ఇప్పుడు ఈ ప్రపంచంలోనే తన ఫేవరెట్ పర్సన్ మీరే అనే విధంగా, అండ్ మిమ్మల్ని వద్దు అనుకుని వెళ్ళిపోయిన పర్సన్ మళ్ళీ 1 ఛాన్స్ ఇవ్వు, మళ్ళీ మీతో రీయూనియన్ చేస్తాను అని అంటున్నారనమాట ఇక్కడ. ఓకే. అండ్ మీరేం ఆలోచిస్తున్నారు? వితౌట్ యూ ఐఎమ్ నాట్ ఫైన్, ఐ నీడ్ యూ. ఈ పర్సన్ లేక మీరైతే హ్యాపీగా లేరండి. సో తను మీకు కావాలి అని మీరు కోరుకుంటా ఉన్నారనమాట. మీ హార్ట్ అనేది గాజు ముక్కతో సమానం. ఓకే. మీరు ప్రతిసారి హార్ట్ చేయకండి, తనని చాలా జాగ్రత్తగా చూసుకోండి అని మీరు మీ పర్సన్ని అంటున్నారనమాట. ఓకే. గాజు ముక్క మీద ఏదైనా కొంచెం బలంగా ఏదైనా తాకింది అనుకోండి, అది పలిగిపోతుంది కదా. సో ఆ విధంగా అనమాట. మీకు ఈ పర్సన్ ఏ విషయంలో హార్ట్ బ్రేక్ చేస్తే ఆ హార్ట్ అనేది హార్ట్ బ్రేక్ అవుతుంది కదా, ఆ విధంగా అనమాట. ఓకే. ఐ లాస్ట్ మెసేజ్ 2 కార్డ్స్ వచ్చాయి. ఐ లవ్ యూ సో మచ్, డిడ్ యూ బ్రేక్ మై హార్ట్. మీరు మీ పర్సన్ ఏమంటున్నారంటే మీరు తనని చాలా ప్రేమిస్తున్నారు, కానీ ఈ పర్సన్ ప్రతిసారి మీకు హార్ట్ బ్రేక్ చేస్తున్నారు అని మీరు మీ పర్సన్ అంటున్నారండి. ఓకే. రెజువనేషన్. ఐఎమ్ ద హ్యాపీస్ట్ మీ వెన్ ఐఎమ్ విత్ యూ. ఈ పర్సన్ మీ జీవితంలో ఉండడం వలన మీరు చాలా హ్యాపీగా ఉన్నారు అని అంటున్నారండి మీరు. ఓకే. కొంతమంది మాత్రమే, ఇప్పుడు రిలేషన్లో ఉన్న వారికి అది వర్తిస్తుంది అనమాట. ఓకే. ఓకే. ఇప్పుడు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉందో చూసేస్తాను. ఇక్కడ డెవిల్ కార్డ్ ఎక్కువగా చూపిస్తుందండి. మీ మీద ఎవరైనా బ్లాక్ మ్యాజిక్ చేయడం కానీ, లేదా ఎవరో ఒక పర్సన్ మీ మీద చాలా అబ్సెసివ్ ఉన్నారు, మిమ్మల్ని ఓర్వకుండా అనే విధంగా వస్తుందన్నమాట మెసేజ్. మేషరాశి వారు ఎలా ఉన్నారు? ఏదో ఒక విషయంగా వెయిట్ చేస్తూ ఉన్నారు, వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. అండ్ వృషభ రాశి వారు ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తూ ఉన్నారండి మీరు. అండ్ మిథున రాశి వారు 2 విషయాల మీద జగిలవుతూ ఉన్నారు. అండ్ కర్కాటక రాశి వారు అండ్ సింహరాశి వారు మీకు రీయూనియన్ అవుతుంది, చాలా హ్యాపీగా ఉంటారండి మీరు. అండ్ కన్యా రాశి వారు మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉంటారు. సింగిల్ ఎవరైనా చూస్తున్నారంటే మీకు ఈరోజు మ్యారేజ్ ప్రపోజల్స్ అనేది వస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ తులారాశి వారు వీళ్ళ ఫార్చ్యూన్ న్యూ బిగినింగ్ అవుతుంది, చాలా హ్యాపీగా ఉంటారు. మీ లైఫ్లో ఏదో కర్మ అనేది నడుస్తుందండి. ఇప్పటిదాకా హ్యాపీగా ఉన్నారు అంటే కొంచెం బాధపడాల్సి ఉంటుంది, బాధపడుతున్నారు అంటే హ్యాపీగా ఉండే విధంగా అనమాట. ఓకే. అండ్ వృశ్చిక రాశి వారు స్ట్రెంత్ అవుతూ ఉన్నారు. అండ్ అండ్ ధనురాశి వారు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు, ఏదో ఒక విషయంగా మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు. అండ్ మకర రాశి వారు క్లోజ్డ్ బుక్ అయిపోయారండి ఈరోజు మీరు. అండ్ కుంభరాశి వారు మీ జీవితంలో ఏదైతే లేదో దాని గురించి మీరు మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ మీనరాశి వారు మీరు ఏదో ఒక విషయంగా ఈరోజు బాధపడతా ఉన్నారంటే ఏదో చీటింగ్ జరిగింది అనే విధంగా అనమాట. ఓకే.
ఓకే ఫ్రెండ్స్, ఈ రీడింగ్ మీకు నచ్చింది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రీడింగ్లో మీకు 2-3 మెసేజ్ అయినా రెజనేట్ అయింది అనుకుంటే ప్లీజ్ ఓకే. మీరు లైక్ చేయడం వలన మన ఛానల్ అనేది ఇంకా కొంతమందికి కూడా రీచ్ అవుతుందండి ఓకే. కాబట్టి లైక్ చేయడం మర్చిపోవద్దు. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి, మీ సిచ్యువేషన్కి తగ్గ అనుకుంటే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఓకేనా. ఫ్రీ రీడింగ్ ఉండదండి, దయచేసి కాల్ చేయదు. ఓన్లీ పే రీడింగ్ మాత్రమే ఉంటుంది ఓకేనా. ఓకే అండి, ఇంకొక రీడింగ్లో కలుసుకుందాము. అంతవరకు అందరికీ బాయ్.